అరికలు, సజ్జలు, రాగులు, సామలు, కొర్రలు. మనకి అరికలు వచ్చేసరికి అర కేజీ 60 రూపాయలు పడ్డాయి. సామలు వచ్చేసరికి అర కేజీ 50 రూపాయలు పడ్డాయి. కొర్రలు అర కేజీ 50 రూపాయలు పడ్డాయి. సజ్జలు 25 రూపాయలు పడ్డాయి అర కేజీ. ఒక రాగులు వచ్చేసరికి కేజీ 60 రూపాయలు పడ్డాయి. ఇవన్నీ కూడా మంచి కాస్ట్లీ స్టోర్లో తీసుకున్న వస్తువులు. ఇవన్నీ 3 కేజీల బరువు వచ్చాయి. 3 కేజీలు కలిపి 245 రూపాయలు నాకు కష్టపడ్డాయి. అంతవరకు నేను చెప్పింది కూడా ₹1 ఎక్స్ట్రానే. 245 రూపాయలకి మీకు ఈ 5 రకాల మిల్లెట్స్తో చేసిన పౌడర్ తోటి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. ఇప్పుడు మనం కొర్రలను మిక్సీ చేసుకుందాం. కొర్రపిండి నీట్గా వచ్చింది. ఇప్పుడు కొర్రపిండిని నెక్స్ట్ సజ్జలు వేసుకుందాం. సజ్జపిండి కూడా అయిపోయింది. దీంట్లోనే వస్తున్నాం. నెక్స్ట్ అరికెలను కూడా పోస్తున్నాం. పిండి మరీ మెత్తగా పడాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా బరకగా ఉన్నా ఏం కాదు. అరికెలు కూడా అయిపోయాయి. ఇప్పుడు సామలు. ఇప్పుడు సామల పిండి కూడా పిండి కలిపేస్తున్నాం. ఇప్పుడు రాగుల్ని
ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 5 రకాల పొడులు పిండి మొత్తం ఒక చోటకి కలిసిపోతుంది. అందరూ ఏమంటారంటే మార్కెట్లో మిల్లెట్స్ రేట్లు చూసి చాలా కాస్ట్లీ అనుకుంటుంటారు. మీరు 1 కేజీ రైస్ని నలుగురు తినొచ్చు, అది ఒక పూటకి. కానీ 1 కేజీ మిల్లెట్స్ తోటి చేసుకున్న ఉప్మాని కానీ 1 కేజీ మిల్లెట్స్ చేసుకున్న జావని కానీ నలుగురు 4 రోజులు తినొచ్చు. దీంతో పాటు ఇది చాలా హెల్దీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి ఇంకోటి కొర్రలకి కానీ ఊదలకు కానీ సాములకు కానీ వాటి పండించే విధానంలో చాలా తక్కువగా తీసుకుంటాయి పంటలు. తెగుళ్ళు అస్సలు రావు. వీటి మీద రసాయనాలు చల్లేది కూడా చాలా తక్కువ. అందులో ఈ పంటలు తినడం వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. అందుకని ఇప్పుడు ఈ పిండితోటి మీకు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తా. దీన్ని ఉప్మా అనొచ్చు, ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటే జావా చేసుకోవచ్చు, లేదా ఈ పిండిని సజ్జ రొట్టెల్లాగా జొన్న రొట్టెల్లాగా తయారు చేసుకోవచ్చు, లేదా ఈ పిండిని కొద్దిగా చక్కెర కలుపుకొని నీట్గా తీసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. ఇదే పిండిలో బెల్లం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని రోట్లో వేసి దంచి మంచిగా పొడి చేసుకొని తినొచ్చు. చాలా విధాలుగా ఈ పిండిని తినొచ్చు. ఎలా తిన్నా కూడా మీ హెల్త్కి 100% చాలా మంచిది. పిండిని మిక్స్ చేసుకున్న పిండిని ఒక గ్లాస్ అంటే ఒక 100 గ్రామ్స్, కొలత అవసరం లేదు, ఆ 100 గ్రాములు సరిపడే గ్లాస్ మీరు పెట్టుకోండి. నేనైతే సగం గ్లాస్ తీసుకున్నాను, చిన్న గ్లాస్, చాలా చిన్న గ్లాస్ సగం తీసుకున్నాను. ఇప్పుడు గ్లాస్ వెయిట్ తీసేసి ఎగ్జాక్ట్గా 100 గ్రాములు, ఈ 100 గ్రాముల పిండిని మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఈ గ్లాస్కి 4 టైమ్స్ ఆఫ్ వాటర్ని బౌల్లో పోసుకోవాలి. ఈ గ్లాస్కి 4 టైమ్స్ ఆఫ్ వాటర్ని ఎగ్జాక్ట్గా బౌల్లో పోసుకోవాలి. అంటే 1/2 లీటర్ వాటర్ అనుకోండి. 1/2 లీటర్ వాటర్ని బాగా స్టవ్ మీద పెట్టేసుకొని మరగబెట్టేసుకోవాలి. మీకోసం నేను స్టవ్ని పైకి తీసుకొచ్చాను, దీన్ని ఆన్ చేసి మరగబెట్టుకోవాలి. నీళ్ళు బాగా తెరలగాయి. ఈ నీళ్ళలో పిండిని కలిపుకుంటూ పోసేసుకోవాలి. పిండి ఎక్కడన్నా ఉండగట్టినట్టుంటే ఇలా కలుపుకుంటే పోతాయి. చూసారా, పూర్తిగా వంటలు కూడా పోయాయి. దీనికి మీకు వంట చేయాల్సిన అనుభవం, వంట రావాల్సిన అనుభవం ఏమీ అవసరం లేదు. ఈ ఉప్మా చేసుకోవడానికి మీకు ఎటువంటి కిచెన్ అనుభవం అవసరం లేదు. ఎవరైనా చేసుకోవచ్చు. మీ చేతులతో మీరు చేసుకున్న దాంట్లో చిన్న పొరపాట్లున్నా మీరు దాన్ని సర్దుపుచ్చుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి. మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్ అయిపోయిందండి మన ఉప్మా. ఇది మనం చేశాక ఒక పావు గంట సేపు దాన్ని వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా దిగిపోయి వాటర్ అంతా మిల్లెట్స్ పీల్చుకొని అది కంప్లీట్గా గట్టిపడిపోతుంది. చూసారా, దాంట్లో ఉన్న వాటర్ అంతా ఆల్మోస్ట్ అయిపోయాయి. దీన్ని వదిలేద్దాం, ఇంకా ఆపేద్దాం. స్టవ్ ఆపేసి ఇప్పుడు దీంట్లో మీరు కొంతమంది ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటారు, పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటారు, కరివేపాకులు వేసుకొని చేసుకుంటారు, రకరకాలు చేసుకుంటారు. ఏమి వేసుకున్నా వేసుకోకపోయినా ఇదైతే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇది తింటే మీకు అసలు రోజువారీ
డైజెషన్స్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. అది ఇలా చిక్కబడ్డాక దీన్ని ఒక 30 మినిట్స్, చాలా వేడిగా ఉంటుంది, ఒక 30 మినిట్స్ వదిలేద్దాం. పూర్తిగా ఆరిన తర్వాత ఉప్మా చూడండి ఎలా అయిపోయిందో, గట్టి పడిపోయింది. ఇప్పుడు తినడానికి ఇది చాలా బాగుంటుంది. ఇదేనండి మీరు ఉప్మా చేసుకునే పద్ధతి. ఈ విధంగా మీరు ఉప్మా చేసుకొని కేవలం 5 రకాల మిల్లెట్స్ తోటి 250 రూపాయలతోటి రోజుకి 100 గ్రాముల చొప్పున ఒక చిన్నపిల్లాడు, ఒక పెద్ద మనిషి కడుపు నిండా తినొచ్చు ఉదయాన్నే. ప్రతిరోజు ఇలా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం చాలా 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 మెరుగవుతుంది. నేను గట్టిగా చెప్తుంది ఏంటంటే షుగర్ పేషెంట్స్కి ఇంకా చాలా చాలా ఉంటుంది. షుగర్ లేని వాళ్ళైనా, షుగర్ ఉన్న వాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా తినచ్చు. వీళ్ళకి చాలా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా క్లియర్ అయిపోతాయి. అందరూ తయారు చేసుకోండి ఇదే విధంగా. థ్యాంక్ యూ.